దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 28 జూలై 2025 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 11 and verse 5. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా ఉన్నట్లు కొనిపోబడెను. అతడు కొనుక్కోబడిన మునుపు దేవునికి ఇష్టుడై ఉంటెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆనోకును దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆనోకు మరణము చూడలేదు. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయన కొనుపోబడక మునుపు ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏంటంటే సాక్ష్యము? దేవునికి ఇష్టుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయము. ఎవరు కొనుపోబడతారు, ఎవరు ఎత్తబడతారు, ఎవరు ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఎవరు ఆయన స్వరము, ఆయన బూరను వింటారు? దేవునికి ఇష్టులైన వారు. ఈ యొక్క సాక్ష్యము ఆనోకు మాత్రమే కాదు, ఎత్తబడే గుంపులో ఉన్న ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి. దేవునికి ఇష్టులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి ఇష్టులు అంటే మనము రాజ్య సంబంధమైన వారుగా, దేవుని రాజ్యము గురించి ఆశ కలిగిన వారుగా ఉండాలి. దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాసపడి వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. By faith Enoch was translated that he should not see death, and was not found, because God had translated him. For before his translation he had this testimony, that he pleased God. My dear brother and sister, we should have this testimony that we are pleasing to God. సో దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే దేవుని చిత్తము, రాజ్య సంబంధమైన దేవుని చిత్తము చేయడమే. దేవుని రాజ్య విస్తరణ కొరకు నీవు పూనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన తలాంతుల ద్వారా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము ప్రయాసపడాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టలైన వారము. బైబిల్లో రాయబడ్డది, ఎవరు అనేకులను నీతి మార్గంలో త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రం వలె ఉంటారని దానియేలు 12:3 మనం చూస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్ యు అ పర్సన్ హూ ఇస్ ప్లేసింగ్ టు గాడ్? దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలాసార్లు దేవుని యొక్క చిత్తంలోనిచి నువ్వు తొలగిపోవాలని దుష్టుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు పడిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలని దేవుని వాక్యములో రాయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాక్ష్యము, ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా కలిగి ఉండాలి. ఏంటంటే ఆ సాక్ష్యము దేవునికి ఇష్టలై ఉండాలి. हिंदी में पढ़ेंगे। इब्रियों का पत्र, उसमें 11 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं। विश्वास ही से आनोक उठा लिया गया कि मृत्यु को ना देखे, और उसका पता नहीं मिला, क्योंकि परमेश्वर ने उसे उठा लिया था, और उसके उठाए जाने से पहले उसकी यहाँ गवाही दी गई थी कि उसने परमेश्वर को प्रसन्न किया है। उसने परमेश्वर को, ये गवाही आप में होना चाहिए कि आपने परमेश्वर को प्रसन्न किया है। आपका जीवन परमेश्वर को प्रसन्न करने का गवाही आप होना चाहिए, तब यीशु मसीह के पास आप जाएंगे. కనుక ఆయనకు ఇష్టడుగా ఉండకుండా నీవు ఆయన దగ్గరికి, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించలేవు. గనక పరలోక రాజ్యము సమీపించింది గనక మారు మనసు పొందమంటున్నాడు. మారు మనసు పొందాలి. మొన్నటి వరకు నువ్వు దేని కొరకు ప్రయాసపడ్డావు, ఎవరెవరినో ఇంప్రెస్ చేయాలని, ఎవరెవరికో ఇష్టలుగా ఉండాలని ఆలోచన చేశావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు జీవితము ధన్యమవ్వాలంటే, నువ్వు కొనుపోబడాలంటే ఈ సాక్ష్యం కలిగి ఉండాలి. మనము దేవునికి ఇష్టలై ఉండాలి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. అవును ప్రభా, మీకు మేము ఇష్టలుగా ఉండాలి ప్రభా. ఆ సహాయం, ఆ సాక్ష్యం మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చరిస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నగా మీ కాపుదల దయచేసి నడిపించి నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారందరూ దీవించి, వారు బిజినెస్ సాయం చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేశారు. వారు మంచిగా చదువుకొని దేవా తండ్రి ప్రభా, నీకు ఇష్టలై ఉండుటకు పిల్లలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి, మీ దయా కిటం ధరింపజేసి, మీ దయలు మనుషులు వర్ధిలింపజేసి మీరు కాపాడి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిది వారి పరిచయం అంతట్లో నాయన నీకు ఇష్టలుగా ఉండుటూ పరిచయం చేయటకు సాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క ప్రార్థన క్షమించము. శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.